మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో నిన్న జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాస్పందన. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు ఏ పార్టీ అయినా సరే స్థానికంగా ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా ఇప్పటికి 4,000 పైన పట్టాలు పంచాడు లోకేష్ గారు. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎవరు ఏ పార్టీకి పనులు చేసుకున్నా, అక్కడ స్థానికంగా నివాసాలు ఏర్పరచుకుని గత 4 దశాబ్దాలుగా ఉంటున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తున్నారు. అదొక పండగలాగా జరుగుతుంది. బట్టలు పెట్టి భోజనం పెట్టి మరీ పట్టాలు ఇస్తున్నారు అక్కడ. ఈ సందర్భంగా కొంతమంది పట్టాలు తీసుకున్న వాళ్ళు ఏమన్నారో చూద్దాం. మేము గత 43 ఏళ్లుగా మంగళగిరి రత్నాల చెరువులో నివాసం ఉంటున్నాం. పట్టాల కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాం. గతంలో ఇంటి పట్టాలు అడిగితే రత్నాల చెరువులో ఇళ్లను తొలగిస్తామని చెప్పారు. దీంతో మా ఇళ్లను ఎప్పుడు తొలగిస్తారో నన్ను భయంగా జీవనం సాగించాం. కానీ నారా లోకేష్ పార్టీలు పట్టించుకోకుండా పట్టాలు ఇచ్చారు. ప్రజలకు మంచి చేసేవారే నాయకులు. లోకేష్ ప్రజలకు మంచి చేశారు. ఆయన చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాలు అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇళ్లను తొలగిస్తారని భయం మాకు లేదు అన్నారు. దర్శనం హంస, దర్శనం సీత, ఏసమ్మ. అలాగే 42 ఏళ్ల కళ నిజమైనందుకు ఆనందంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు లోకేష్ కు ధన్యవాదాలు అన్నారు నాగులపల్లి వెంకట సత్యనారాయణ, రత్నాల చెరువు, మంగళగిరి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, అయినా మాకు ఇంటి పట్టాలు ఇవ్వలేదు. ఇప్పుడు నారా లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా 45 ఏళ్ల కళను నారా లోకేష్ నెరవేర్చారన్నారు ఇటికాల పెద్దింట్లమ్మ. లోకేష్ నిజమైన హీరో. రూపాయి ఖర్చు లేకుండా ఆస్తిపై మాకు హక్కు కల్పించారు. 40 ఏళ్ల క్రితం మంగళగిరి రత్నాల చెరువులో 150తో పూరిపాకను కొనుగోలు చేశాం. అప్పటి నుంచి మేము ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నాం. లోకేష్ వచ్చిన తర్వాత ఆస్తిపై మాకు శాశ్వత హక్కు కల్పించారు. ఆయనే నిజమైన హీరో అన్నారు బందరు రాజ్యలక్ష్మి సుబ్బారావు. గతంలో ఎవరి వల్ల కాలేదు, లోకేష్ వల్లే ఇంటి పట్టా సాధ్యమైంది. తాడేపల్లి మహనాడులో గత 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాం. మహనాడు కాలనీ ఏర్పడిన నాటి నుంచి అక్కడే నివసిస్తున్నాం. ఇంటి పట్టాల కోసం గతంలో ఎంతో మంది నాయకులను కలిసి విజ్ఞప్తి చేసి ఎవరి వల్ల కాలేదు. నారా లోకేష్ వల్లే ఇంటి పట్టా సాధ్యమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సదుపాయాలు బాగా ఉన్నాయి, మర్యాదగా చూసుకున్నారు. లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టా అందుకోవడం ఆనందంగా ఉంది. మా కళ నెరవేరింది అన్నారు సాలిపల్లి రయ్యమ్మ, దుర్గారావు. 40 ఏళ్ళుగా ఇంటి పట్టా కోసం ఎదురు చూస్తున్నాం. లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మేము మంగళగిరి రత్నాల చెరువు ఎస్టీ కాలనీలో 40 ఏళ్ళగా నివాసం ఉంటున్నాం. ఇంటి పట్టా కోసం 40 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. ఎన్నికల సమయంలో లోకేష్ వచ్చి శాశ్వత ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగా పట్టా ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందన్నారు కొండా శివమ్మ. ఇంటి పట్టా కోసం తిరిగి వేశారాం. ఇప్పుడు సంతోషంగా ఉంది. 13 ఏళ్ళుగా మంగళగిరి రత్నాల చెరువులో నివాసం ఉంటున్నాం. నేను రిక్షా బండి నడుపుకుంటుండగా నా భార్య కూలి పనులకు వెళ్తుంది. గతంలో ఇంటి పట్టా కోసం అనేక సంవత్సరాలు నాయకుల చుట్టూ తిరిగి వేశారాం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నారా లోకేష్ బట్టలు పెట్టి శాశ్వత ఇంటి పట్టా ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రత్నాల చెరువులో రోడ్లు వేశారు. ఇక్కడికి వచ్చి ఇంటి పట్టా అందుకుని సంతోషంగా వెళ్తున్నాం అన్నారు గరిక రాములు, రమణమ్మ.